नाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितपदे मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगुणा। తల్లి సౌభాగ్యవతురాలుగా ఉండు, సౌభాగ్యవతిగా ఉండు. నర్మదా వివాహం అయిపోయింది. నారాయణ నారాయణ, చాలా సంతోషం, చాలా సంతోషం. ముగ్గురు దేవతలు నర్మదని సౌభాగ్యవతి అని ఆశీర్వదించడానికే ఇక్కడ వచ్చినట్టు అనిపిస్తోంది. సౌభాగ్యవతి. నాకేమనిపిస్తుందంటే భూలోకంలో ఉన్న దేవతల్ని చూసి మీరు అసూయపడుతున్నారేమో అని. నారదా, భూలోకంలో ఉండే ఆడవాళ్ళని మా ముందు దేవి అని అనకూడదు. నారాయణ నారాయణ, మేము చేస్తుంది చూసి వేడుక చూద్దామని వచ్చారా? అలా అయితే మీరు ఒప్పుకున్నట్టేనా? నేను చెప్పేది నిజమే కదా? లేదు, ఒకటి మాత్రం మర్చిపోకండి. ఎలా గెలిచామన్నది ఈ లోకం ఒకరోజు మర్చిపోతుంది, కానీ చివరికి అపజయం మీకే. నారాయణ నారాయణ, అంతా భగవంతుడి లీల. నానా, నానా నాకు వివాహమైంది. ఏంటి? ఎవరిని తీసుకొచ్చావు? నానా నేను తీసుకురాలేదు, తనే నన్ను తీసుకొచ్చింది. తను మీ కోడలు, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. లేదు లేదు, తను ఏం జాతో తెలుసా నీకు? నానా, ముందేమో కోతి జాతి, ఆ తర్వాతేమో ఆడజాతి మగజాతి, ఆ తర్వాత ఈ సన్నరాజాకి గుండు మల్లి. నేను చంపేస్తాను. ముందు వెనక తెలియని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వెనకాలండి నాకు సమాధానం చెప్తావా? మావయ్య గారు, మీరెందుకింత కోప్పడతారు? మీ అబ్బాయి వారంలో 7 రోజులు వచ్చి నన్ను బ్రతిమాలారు. ఈ నెలలో 30 రోజులు వచ్చి రా రా అని పిలిచారు, అందుకే వచ్చాను. ఇవ్వండి ఆ తాళాలు, ఇలా ఇవ్వండి. ఈ రోజు నుంచి అన్ని నేనే చూసుకుంటాను. ఏమండి, తెలుసు కదా, ఈ రోజు నుంచి వంట మీరే చెయ్యాలి. వెళ్ళండి, వెళ్ళి వంట చెయ్యండి. ఈ రోజు నుంచి మీరే వంట చెయ్యాలి. సరే. అయితే సుక్కు వంట చేయబోతున్నాడా? లేదు నాన్న, మన ఇద్దరం కలిసే వంట చేస్తున్నాం. మావయ్య గారు, మీరు దేనికి కష్టపడకండి, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టించాలండి. చూశారు కదా నేను ఎంత సన్నగా ఉన్నానో. 20 రొట్లే ఇప్పుడు నేను తింటున్నాను. 20 రొట్ల? బాబోయ్, 20 రొట్లు అంటే మీ తండ్రి వండిస్తాడు. అయ్యో వదిలేయండి నాన్న, ముందు మమ్మల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. నాన్న అక్కడికే వెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను. అయ్యో తల్లి అన్నపూర్ణి, నన్ను బాగా కాపాడేవమ్మా. జై జై మాత. ఈరోజు నువ్వు వేసే ఒక్కొక్క అడుగు, నీ మొహం మీదున్న చిరునవ్వు నా మనసుని దోచేసుకుంటోంది. స్వామి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మహాదేవి, అంతా నీ దగ్గరే ఉండగా నన్నెందుకు అడుగుతున్నావు? చెప్పు, నీకేం కావాలి? నాకు కావలసింది మీ మెడలో ఉన్న నాగరాజు. నాగరాజా? తీసుకోదేవి. నాగరాజా, అర్థం చేసుకున్నారా? నారాయణ నారాయణ, నీలకంఠనాథుని మెడలోని అందమైన పాము. ఎక్కడికి నీ పైన నాగరాజా? మహాదేవి విధించిన ఆజ్ఞ కోసం వెళుతున్నాను. ఎవరి కథని ముగించడానికి కాదు కదా, అంతలా ఏం చెప్పారు మహాదేవి? అది ఎవరికీ చెప్పకూడదు. నాకు కూడానా? సరే సరే, కత్రిముని ఆశ్రమంలోనే ఉన్నారు. అయినా నేను అక్కడికి వెళుతున్నానని మీకెలా తెలుసు? నీ స్థానం అతని మెడలో, నా స్థానం అతని హృదయంలో. కానీ ప్రభువుకు కూడా ఇది తెలియదు. అది నీ ఆలోచన. ఎప్పుడూ ఆయన మెడలో ఉన్న నీకే ఆయన గురించి తెలియలేదు. సరే బయలుదేరు, లేదంటే కార్యం పాడవుతుంది. నారాయణ నారాయణ.
మనం అనుకునే లోపు మిగతా వాళ్ళకి తెలిసిపోతుందేమో అని చాలా భయమేస్తుంది. అవకాశమే లేదు. త్రిలోకుల్లో ఉన్న నా నాథుడికి తెలీదు. కార్యాన్ని పూర్తి చేసుకుని నాగరాజు తిరుగు ప్రయాణమయ్యుంటారు. అయితే గెలుపు మనదే. ఆ మునీశ్వరుడికి చావు దగ్గరవుతుంది. అనూష కూడా చనిపోతుంది. పరమేశ్వరం మీదున్న నాగరాజా, ఈరోజు నా గృహాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈరోజు నా భర్తకి అమృత ప్రసాదం ఇద్దామని వచ్చారా? రండి నాగరాజా, మీ వల్ల మా గృహానికే భాగ్యం కలిగింది, మా జీవితానికి ఆనందం కలిగింది. ధన్యవాదాలు నాగరాజా. మీరు మీ చోటికి వెళ్ళండి నాగరాజా. నాగరాజు ఇంకా రాలేదా? ఇలా చూడండి. ఇదేంటి, నాగరాజు ఎక్కడున్నారు? నారాయణ నారాయణ. ఏంటి నాగరాజా, సంతోషంగానే ఉన్నారా? మీ కార్యం నెరవేరినదా? లేదు. హా? ఏం పని? ఆ, ఆ, నాకేమీ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పమంటారా? చెప్పండి. కాటేయడానికి వెళ్ళాను, కానీ ఆ, ఆ, కానీ సర్వశక్తులు ఉన్న భగవానుడు నీకంటే ముందు అక్కడికి చేరుకున్నాడు, అవును కదా? నారదా, నారదా, అయితే మీకు అంతా తెలుసు కదా? మీరు ఎంత ప్రయత్నించినా సరే మీరు తనని ఏమీ చేయలేరు. ఆవిడ మహాసతియా? అవును. లేదు, ఆమె మహాసతి అయ్యుంటే తనని శరణుగోరి వచ్చిన వాళ్ళు అక్కడే ఎందుకుంటారు? ఆమెకి అనుకూలంగా మాట్లాడే అవకాశమే ఉండదు కదా. ఎందుకనే ఈ శివనాథుడు భోలేనాథని సంబోధిస్తుంటారు. ఆయన తెలివితేటల వల్లే మా విజయం ఎప్పుడూ వెనకబడుతూ ఉంది. కాదు, నాకనిపించింది ఏమిటంటే నా మహాదేవికి తన ప్రతిభని చూపించే అవకాశం నేను ఇవ్వలేదు. దీనికి సమయం వస్తుంది. మహాదేవి బద్రీనాథులో మహా ఉత్సవం జరగబోతోంది. అందులో ఆ మహర్షి పాలు పంచుకుంటున్నారు. ఓ, మహర్షి బద్రీనాథ్కి చేరుకుంటారా? స్వామి, చెప్పడం కన్నా చేయటమే చాలా గొప్ప. మహర్షి మిమ్మల్ని బద్రీనాథ్ యాత్రకి తీసుకెళ్తున్నారు. దాన్ని నేను కాదన్ను. తప్పకుండా వెళ్ళండి. అలాగే వెళ్ళండి స్వామి. చాలా సంతోషం. ప్రపంచంలో నీ వంటి ఒక భార్య దొరికితే స్వర్గం ఇక్కడే లభిస్తుంది. నర్మదా, నర్మదా, మేమందరం నర్మదా స్నేహితులం. నర్మదా లేదా? ఎలా ఉంటుంది? కుంటివాడు గుడ్డివాడు లాంటి భర్త దొరికితే? కుంటి గుడ్డోడు జబ్బు చేసినోడు. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా? ఓ, ఈయన ఒక విచిత్రమైన మనిషి. నర్మదాకే తెలుస్తుంది తను ఎలా ఇష్టపడింది అని. పోండి ఇక్కడ నుంచి. రండి, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవ్వరూ ఉండరు. రా లలిత. ఆ నర్మదానే వీని వదిలేస్తుంది. ఇలా ఒకడు దొరికితే నేను దూకి చచ్చిపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఇక్కడే ఉంటే మిమ్మల్ని కొడతాను. వెళ్ళండి. ప్రభువా, నేను ఇక్కడ ఈ లోకానికి భారంగా ఉన్నాను. మీకు కూడా నేను భారంగానే ఉన్నాను. నేను ఇక్కడ బ్రతకడం
అసలు సరికాదు. నేను చనిపోతాను. నేను వెళ్ళి చనిపోతాను. స్వామి స్వామి మీరు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను వెళ్ళని నర్మదా. నేను నీకు తగిన వాడిని కాదు. నన్ను వెళ్ళని. మీరు ఏమంటున్నారు? నేను మీ పేరు చెప్పి నా నెత్తిని పొట్టు పెట్టుకున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నారా? నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి స్వామి, కానీ నన్ను వదిలేసి మాత్రం వెళ్ళదు. లేదు నర్మదా, లేదు. నీ మీద ఏ తప్పు లేదు. నా మీద తప్పులన్నీ ఉన్నాయి. నేను నా స్వార్థం కోసం నేను ఆ బండిగా నరకంలో తోశాను. ఎవరు చెప్పారు ఇది నరకం అని? ఎక్కడ నిజమైన ప్రేమ ఉందో దాని పేరే స్వర్గం. నాతో పాటు వచ్చేయండి స్వామి. మీరు కనుక నన్ను త్యాగం చేశారంటే ఈ లోకంలో అసలు నాకు దిక్కనే వాళ్ళు లేరు. ప్రభువా, ఈ లోకంలో ఎందుకని ఈ పరీక్ష జరిపిస్తున్నావు? రండి స్వామి,